నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో జరిగిన రైతన్నల సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో 40 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభన. రెండో పట్టణ పరిధిలోని నిమ్మ మార్కెట్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోవడంతో గూడూరు వెంకటగిరి ప్రధాన రహదారిలో నిలిచిన వాహనాలు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా మోహన్ ఆధ్వర్యంలో నిరసన. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేసిన నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని నిమ్మ మార్కెట్ వద్ద వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ లారీ మరమ్మతులకు గురి కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. సుమారు 40 నిమిషాల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు రెండో పట్టణ పరిధిలోని నిమ్మ మార్కెట్ సమీపంలో గూడూరు నుండి వెంకటగిరి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న పంక్చర్ షాపు వద్ద లారీ రివర్స్ చేస్తుండగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 2 కిలోమీటర్ల మేర 40 నిమిషాల పాటు ఆర్టీసీ బస్సులు పలు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన శోధకులు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో భాగంగానే మరొక పెద్ద లారీతో అడ్డంగా నిలిచిన లారీని తొలగించడంతో వాహనదారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు మండలంలో పోటుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గూడూరు మండల పరిధిలోని పోటుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రైతన్నల సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వారికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 2 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుల వద్దకు నేరుగా వెళ్లి వారి యొక్క స్థితిగతులను తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు పేద ప్రజల అభివృద్ధిని కోరుకునే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. సేవలో మన మంచి ప్రభుత్వం అటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఎందువల్లంటే మేము
ఇటీవలే అన్నదాత సుఖీభవ 2 విడతలుగా మేము ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు వేశాం. దాంట్లో 2,000 ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే 5,000 రూపాయలు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైతుల ఖాతాలో వేసే కార్యక్రమం వేసిన తర్వాత గమనించకుండా ఖచ్చితంగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీకు ఈ రైతు భరోసా పడిందా పడలేదా అనేటువంటి అడిగే కార్యక్రమం, పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి మాటలు కూడా వాళ్ళని అడుగుతున్నాం. పడిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రహ్మాండంగా మాకు సంతోషంగా ఉందయా, చెప్పిన ప్రకారంగా గతంలో 13,000 ఏమో వస్తున్నది, మాకు ఈరోజు చెప్పిన ప్రకారంగా 20,000 రూపాయలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. దాంట్లో 14,000 రూపాయలు ఆల్రెడీ మాకు పడింది. జనవరిలో మరొక 6,000 పడుతుంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి పోయినా కానీ పలకరించి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అది కావాలా. అట్లాగే పడిన వాళ్ళు మాకు పడలేదంటే ఎప్పటికప్పటికి మా అగ్రికల్చర్ రెడీ గారు, మన అనిమల్ హస్బెండరీ డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు నోట్ చేసుకుని అది ఏ విధంగా చేయాలనేది మా నాయకులతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా త్వరలో పడే విధంగా కూడా ఏర్పాట్లకు కూడా ఇక్కడ సందిగ్ధం చేసేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు అధికారులతో పాటు ప్రతి గ్రామంలో మా పార్టీ ఇన్ఛార్జి కూడా కొంతమందిని నియమించారు. వాళ్ళు అలాగే లోకల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి అయ్యా మా ఇండియా గవర్నమెంట్లో మేము పనిచేసాం, ఇంకేదైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి అనే విధంగా వాళ్ళందరూ ఇంటికి పోయి ఈరోజు అడిగే కార్యక్రమం గూడూరు కాన్స్టిట్యున్సీలో మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే మొత్తం మా ఏడీ గారు పూర్తిగా అన్ని చెప్పారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు శాసనసభ్యులు సోదరులు డాక్టర్ పసు సునీల్ కుమార్ గారు కోటిపాలెం గ్రామానికి వచ్చేసి ఉన్నటువంటి మా రైతులతో అందరితో మాట్లాడించే కార్యక్రమం మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ పటాబరెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ నగన్న గారికి, గూడూరు పట్టణాధ్యక్షుడు పోలీస్ అన్న గారికి, మా రూరల్ మండల అధ్యక్షుడు రాజు గారు, మా ఏడీ గారు, మిగతా అధికారులు అందరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కోటిపాలెం గ్రామ పంచాయతీ తరఫున వరి అనేది కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ఎల్లిపైర్లలో సద్దలు, రాగులు, జొన్నలు, మినుములు వీటితో పాటు ఈ పైర్లకి వీటితో పాటు విత్తనాలకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎల్లిపైర్ల ప్రోత్సాహం ఆయన దాన్ని ప్రోత్సహించి ఎల్లిపైర్లందరూ వేసుకొని జనాల్లో కొంచెం ఇది చేయాలని చూస్తున్నాడు. అలాగే గత ప్రభుత్వం భావితరాల కోసం ఆలోచించేవాడు. రైతులు నష్టపడితే రైతులు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోడలేకపోవాలంటే అన్నదాత సుఖీభవ కార్యక్రమం పెట్టారు. మీరేందంటే వైఎస్ఆర్సీపీ అనేది ఇంకోటి కార్యక్రమం పెట్టేది. మేమేంది అన్నదాత సుఖీభవ అంటే ప్రతి మనిషికి బాగుండాలి, లక్షణంగా అందరూ రైతు బాగా ఉంటేనే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగారు. మీ గవర్నమెంట్లో పెన్షన్లు తీసేశారు, మేము పెన్షన్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. రేపు జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి పోతే ఆయా మాకు అన్నదాత సుఖీభవ పడింది, 2 విడతలు 14,000 పడింది, మాకు పెన్షన్ 4,000 వచ్చింది, 6,000 వచ్చింది, మాకు గ్యాస్ కనెక్షన్ 2 కనెక్షన్ ఇచ్చి 3వ కనెక్షన్కి అప్లై చేసినాం అంటున్నారు. రైతులకు ఏమేమి పంటలు ఏ విధంగా మనం చేసుకోవాలా అనే అన్ని కూడా పద్ధతుల్లో కూడా ఒక పాంప్లెట్ రూపంలో ప్రచురించి అవి కూడా వ్యవసాయ అధికారులతో పాటుగా మన పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మనకు ఏమేమైతే మనకు పశుసంవర్ధక శాఖలో కూడా మనకి ఏమి రుణాలు ఉన్నాయి లేదా ఏమి ఉపయోగాలు ఉన్నాయి, రైతులు ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అన్ని కూడా వివరించారు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఈ విధంగా అధికారులని, నాయకులని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ విధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో అవి ప్రజల్లోకి తీసుకెళ్లే ఇది ఎవరు చేసిన పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ మండలాల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సోమిశెట్టి శంచురామయ్య, తెలుగు మహిళా కార్యదర్శి మట్టం శ్రావణి, నాయకులు మన్నారపు నరేష్, వాటంబేటి హరి, సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित
भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ వంటి వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి సూచించారు. రైతన్య సేవా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కలిగించారు. సైదాపురంలో రైతన్న సేవా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. వారి ఇంటింటికి వెళ్లి రైతులు, పాడి రైతులతో మాట్లాడారు. ప్రతి రైతును వ్యక్తిగతంగా కలిసి రైతన్య సేవా ప్రచార పత్రికలు అందజేశారు. తాజా ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, పాడి వంటి వాటిపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ సైదాపురంలో రైతులు, పాడి రైతులు ఇంటింటికి వెళ్లి పంటల ఎంపిక, ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ, అలాగే పశువుల్లో పాల ఉత్పత్తి పెంచే పద్ధతులు, ఆరోగ్య పరీక్షలపై అవగాహన కలిగించామన్నారు. పంటల సమస్యలు, నీటి నిర్వహణ, పశువుల సంరక్షణ సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న సేవలను వివరించామని ఆమె మాట్లాడారు. ఈరోజు సైదాపురం మండలం నందు ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమంలో టీమ్ లీడర్గా వ్యవసాయ సహాయకులు, అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అసిస్టెంట్స్, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే ఎనర్జీ అసిస్టెంట్స్, విఆర్ఓ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ సీఎం గారి లేఖని మనము రైతులకు అందజేసి రైతులందరికీ కూడా కొత్తగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నిటి గురించి కూడా, పంచసూత్రాల గురించి రైతులందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అంటే నీటి యాజమాన్యంలో దాని యొక్క పాత్ర, అలాగే అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత మన గవర్నమెంట్ మద్దతు అనేది ఖచ్చితంగా రైతులకు ఏ విధంగా ఇస్తున్నారు. ఈ పంచసూత్రాల గురించి ప్రతి రైతు సోదరులకు కూడా ఇంటింటికి వెళ్ళి మనం తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఈ సోమవారం నుంచి శనివారం దాకా ఈ ప్రోగ్రాం అనేది ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ ఇంటింటికి వెళ్ళి చేరవేసే ఈ కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా భాగమై అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ వారం రోజులు జరిగిన తర్వాత డిసెంబర్ 3వ తేదీన ఒక వర్క్షాప్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఆర్ఎస్కే లెవెల్లో. ఈ డిసెంబర్ 3వ తేదీన ఒక 2025, 26, 26, 27 ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ వారం రోజుల్లో ఏవైతే రైతుల యొక్క సమస్యలు మనం తెలుసుకొని నోట్ చేసుకున్నామో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది మనం రెడీ చేయడం జరుగుతుంది. కావున ఈ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి సుధీర్, సిబ్బంది మహేష్, నాయబ్, రసూల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డిఎల్సి జిల్లా స్థాయి దివ్యాంగ నాయకులు, జిల్లా అధికారులు జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించాలని, మార్చి నెలకు గాను దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వైకాపా దివ్యాంగుల విభాగం నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఏఓ శిరీషకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల నాగేంద్ర, నగర అధ్యక్షులు సుబాన్ బాషా, ప్రభుదాస్, బండి పోలయ్య, తులసి, సన్ని తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగ రాష్ట్ర నాయకుడిని, జిల్లా అధ్యక్షుడు చెల్లా మోహన్ అన్న ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగుల సమస్యల మీద త్వరితగతిన పరిష్కరించమని ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. అలాగే ఏఓ గారికి పలు రకాల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఓ గారు స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉండేటువంటి అపరిష్కృత సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా దివ్యాంగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఈరోజు పెన్షన్ అనేటువంటి పదంతో భిక్షం వేస్తున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగులు ఈ కూటమి ప్రభుత్వాన్ని చర్యల మీద పూర్తిగా ఖండించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ అన్ని రంగాల్లో దివ్యాంగులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాకు రావాల్సిన హక్కులు, అవకాశాలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి పడేసి కేవలం పెన్షన్ అనే బూచితో ఈరోజు వికలాంగుల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అహనా పెళ్ళంటలో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టేసి తరఫున జిల్లా అధ్యక్షుడికి వికలాంగ సమస్యల కోసం ట్రైన్ పాసులు, బస్సు పాసులు, సదరన్ సర్టిఫికేట్లు ఇవి మాకు ఒకరోజు ఇచ్చి ఆపేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఎప్పుడు పెడతారో, ఎప్పుడు తీస్తున్నారో మాకు తెలవడం లేదు. ఆ సమాచారం తెలియపరచడం లేదు. కావున మాకు ముందుగా తెలియపరిస్తే మా సాటి వికలాంగులకి, మా సాటి వాళ్ళకి చెప్పుకొని మేము వాళ్ళని ఆన్లైన్ ఎక్కించుకొని మేము ఏదో పెన్షన్లకి ఆర్థిక ఏదైనా ఇబ్బంది ఉంటే పెళ్ళికి కానీ, కర్రలకు కానీ, ఈ బ్యాటరీ బండ్లు కానీ ఏదైనా చేసుకోవాలని మాకు తపన. మాకు ముందుగా సమాచారం తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. వికలాంగ సదరన్ సర్టిఫికేట్ మాకు తెలవడం, ఎప్పుడు పెడుతున్నారో ఎప్పుడు తీస్తున్నారో తెలవడం లేదు. సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు లేదు. అది ఎన్ని రోజులు పెడుతున్నారు, ఒక నెలకి ఎన్ని రోజులు పెడుతున్నారా లేదా ఏంటని మాకు తెలవలేదు. దాని ముందుగా మాకు తెలియపరిచి ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఉంటుంది. సైదాపురంలో టీడీపీ నాయకులు రైతన్న సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు పాడి రైతులకు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు అందిస్తున్న పథకాలు, సంక్షేమాన్ని వివరించారు. రాపూర్ రోడ్డు ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో నాయకులు రైతన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఎంసీ చైర్మన్ వాణి, నాయకులు శ్రీనివాసనాయుడు, సురేంద్ర, రాఘవరెడ్డి, చాంద్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. పంచసూత్రాల్లో భాగంగా రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా మన వెంకటగిరి శాసనసభ్యులు గుడికొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకే ఈ రోజున సొసైటీ ప్రెసిడెంట్ కావచ్చు, ఏఎంసీ చైర్మన్ కావచ్చు, అగ్రికల్చర్ ఏఓ కావచ్చు, టీడీపీ నాయకులు, ఈ గ్రామ రైతులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రైతులు మంచి పంట పండించి ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం అంటే పురుగు మందులు తగ్గించి, ఈ విధంగా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయంతో మంచి పంటలు పండించాలా, వాళ్ళకు కూడా ఆదాయం బాగా రావాలా, వాళ్ళు అభివృద్ధి చెందాలి, రైతులు ఆర్థికంగా బాగుండలేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున అగ్రికల్చర్ ఆఫీసర్లని ప్రతి ఇంటికి పోయి రైతుల్ని చైతన్యవంతులు చేసి మంచి పంటలు పండించి ప్రజలకు కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారం అందియాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుల్లో ఈ విధంగా ఈ ప్రోగ్రాం 5-6 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అగ్రికల్చర్ వాళ్ళు వెళ్ళి ప్రతి రైతుని కలిసి వాళ్ళకి పంటల గురించే కాదు,
పాడి పశువుల గురించి కానీ అన్నిటి గురించి వివరించి పాడి పశువులు కూడా ఏ విధంగా మనం దాని మీద జీవనాధారం ఉపయోగించుకోవచ్చు, వాటిని ఏ విధంగా పెంచితే బాగుంటుంది, వాళ్ళకి ఏమన్నా ఈ షెడ్లు పశువుల షెడ్లు అవేనా కావాల్సింటే కూడా 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత విద్యార్థులు సాధించాలని, ఆ ప్రకారం ఉపాధ్యాయులు బోధన చేయాలని ఎంఈఓ మునిరత్నం తెలిపారు. నాయుడుపేటలోని జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాలు, గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేది వస్తుంది. నా అనుభవం ఏంటంటే జడ్పీ స్కూల్లో నేను 9వ తరగతి జాయిన్ అవుతారు పిల్లలు. మొదటి తరగతి నుంచి చేరే పిల్లలకి ఆ పిల్లలకి నేను ఏం చేశానంటే కొన్ని ప్రయోగాలు చేశాను పిల్లల మీద. పిల్లలకి మనసు కత్తుకునే విధంగా చెప్పిన తర్వాత చేసి కింద ప్రశ్నలు చదివాను నేను. పిల్లల ఆన్సర్ అసలు ఈరోజు బాయ్స్ హై స్కూల్ నాయుడుపేట నందు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా సబ్జెక్ట్ టీచర్స్ 7 మండలాలకు సంబంధించి ఇక్కడ అందరు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ఓరియంటేషన్ 1 డే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ బాయ్స్ హై స్కూల్లో 7 మండలాలు నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, చిట్టమూరు, దొరవారి సత్రం, సూలూరుపేట, తడ వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ టీచర్స్ అంతా కూడా ట్రైనింగ్కి రావడం జరుగుతుంది. రోజుకు ఒక సబ్జెక్ట్ లెక్కన ఈరోజు తెలుగు, రేపు హిందీ, అలా డిసెంబర్ 1వ తారీఖు దాకా ఈ ట్రైనింగ్ ఓరియంటేషన్ 1 డే ట్రైనింగ్ సబ్జెక్ట్ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఏ ఒక్క 10వ తరగతి విద్యార్థి కూడా ఫెయిల్ కాకూడదు, అందరూ పాస్ అవ్వాలి, అదేవిధంగా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఏ స్థాయిలో పిల్లలు వెనకబడి ఉండారో ఆ సబ్జెక్టుకు సంబంధించి ఆ టీచర్లు వాళ్ళు గుర్తించి గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు మండలం సంతదాస్పల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇనుకుర్తి రమణయ్య నాయుడు సతీమణి రమణమ్మ 5వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలుగా వారి కుమారుడు, కోడలు ఇనుకుర్తి శ్రీనివాస నాయుడు, లక్ష్మి మరియు మనవళ్లు శ్రీహరి, సునీల్ వ్యవహరించారు. అనంతరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యుడు పేపెళ్ల అమరయ్య నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చవ నరసింహనాయుడు, సరుపూరు వెంకటేశ్వర్ల నాయుడు, వెంకట సుబ్బయ్య, తూపిలి యశ్వంత్, నాగరాజు, గోకుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు రూరల్ మండలం సంతదాసుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇనుకుర్తి రమణయ్య నాయుడు గారి సతీమణి కీర్తిశేషులు ఇనుకుర్తి రమణమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా మన సాయిరాం వృద్ధాశ్రమం నందు వారి కుమారుడు, కోడలు ఇనుకుర్తి శ్రీనివాస నాయుడు, శ్రీమతి శ్రీలక్ష్మి గారులు మరియు మనవళ్ళు శ్రీహరి, సునీల్ గారుల సహకారాలతో ఈరోజు మన వృద్ధాశ్రమం నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి పిల్లలందరికీ వృద్ధాశ్రమంలో ఇనుకుర్తి రమణమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు శ్రీనివాస నాయుడు గారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మామూలుగా ఈ లోకల్ టౌన్ నుంచే కాకుండా విలేజెస్ నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి ఆశ్రమంలో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నందుకు చాలా గొప్ప విషయం. వారి యొక్క వర్ధంతిని ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం వారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఇక్కడ గూడూరు మండలంలోని పాలిశర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు దాతలుగా కొండాపు సీనయ్య, మంజుల, సతీష్, రాజేశ్వరి, వారి కుటుంబ సభ్యులు హరిదీపక్ రెడ్డి, మానసారెడ్డి, రుద్రాక్ష రెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
श्री कृष्ण परब्रह्मणे सवारा श्री परमेश्वर प्रीत्यर्थम वंदनामृतम ब्रह्म గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,788 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,304 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,23,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 163 రూపాయలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో జరిగిన రైతన్నల సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో 40 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభన. రెండోపట్నం పరిధిలోని నిమ్మ మార్కెట్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోవడంతో గూడూరు వెంకటగిరి ప్రధాన రహదారిలో నిలిచిన వాహనాలు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా మోహన్ ఆధ్వర్యంలో నిరసన. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేసిన నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.